హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనకి ఏం తినాలనిపించినప్పుడు మనం మిల్ మేకర్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసుల బాస్మతి రైస్ని అయితే తీసుకొని రైస్ని అయితే ఫ్రెష్గా 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఒకవేళ బాస్మతి రైస్ వద్దనుకుంటే మన ఇంట్లో ఉన్న నార్మల్ రైస్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఫ్రైడ్ రైస్కి అయితే బాస్మతి రైస్ అయితే పొడి పొడిగా ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత రైస్ మునిగేంత వాటర్ పోసి ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు రైస్ని అయితే పక్కకు పెట్టి నానబెట్టుకోవాలి. అప్పటి వరకు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసి వాటర్ హీట్ అయ్యేంత వరకు చిన్న సోయా చిక్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వాటర్లో ఒక 10 నిమిషాల వరకు అయితే నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు ఇలా నానబెట్టిన తర్వాత మనం వాటర్ సపరేట్ అయ్యేంత వరకు ఒక జాలిగుళ్ళలో మిల్ మేకర్ని వేసేసి కూల్ వాటర్ పోసేసి వాళ్ళని టైట్గా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానిపోయాయి కదా రైస్ని, ఇవి స్టవ్ ఆన్ చేసి పెట్టేసి రైస్ని అయితే మంచిగా పొడి పొడి అయ్యేంత వరకు మనం వాటర్ సపరేట్ అయ్యేంత వరకు అన్నాన్ని అయితే ఈ విధంగా వార్చుకోవాలి. రైస్ని అయితే ఎక్కువ కలపద్దు, కలపడం వల్ల రైస్ అయితే విరిగిపోతుంది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం రైస్ని వార్చి పొడి పొడిగా వార్చుకొని సపరేట్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంతకుముందు మిల్ మేకర్ అయితే మనం వాటర్లో వేడి వాటర్లో తీసేసిన మిల్ మేకర్స్ ఉంటాయి కదా, ఇందులో ఇప్పుడు ఒక 3 స్పూన్ వరకు అయితే కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ ఇట్టిన తర్వాత ఈ మిల్ మేకర్ని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కొన్ని వేసుకుంటూ మంచిగా ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా తీసిన వాటిని ప్లేట్లో వేసుకొని చల్లార్చబెట్టుకోవాలి. ఒకవేళ మనకు తినాలనిపిస్తే ఇలా కూడా సోయా చిక్స్ని స్నాక్ ఐటెంకి కూడా తినొచ్చు, పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో పెట్టచ్చు. చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా అన్నీ చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పేపర్లో వేసుకోవాలి. మరొక నాన్ స్టిక్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కూడా ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మనం సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసి మరొకసారి అయితే కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన రాకుండా మంచిగా కలిపిన తర్వాత ఇందులో కూడా తగినంత సాల్టు, చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా జీరా పౌడర్ ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వెనిగర్, సోయా సాస్ వేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలిపిన తర్వాత ఇంతకుముందు ఫ్రై చేసిన మిల్ మేకర్ కూడా ఇందులో వేసేసి ఒకసారి కలిపిన తర్వాత మనం బాస్మతి రైస్ని ఇందులో వేసి కలుపుకుంటే వేడిగా మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.